హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నాము. నాది కాపుమాన మండలం నిడుపుల సుబ్బారావు నా పేరు. ఓకే. నేను కాపుమాన మండల బీసీసీల అధ్యక్షుడిని. ఈ గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, ఏమైనా పథకాలు పెన్షన్లు కానీ చాలా ఒత్తిచ్చి ఈ ప్రభుత్వం వచ్చినాక బాగుందండి. ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. 175 మళ్ళీ వస్తుందండి. మళ్ళీ వస్తుందండి. అంటే టీడీపీ జనసేన కలిసింది కదా, ఏది కలిసినా కూడా మా ఛానల్ మాకు ఉన్నాయండి. మా జగన్ అన్న గారు మళ్ళీ వస్తారండి. మళ్ళీ ఏది బీజేపీ గెలిచినా, ఈ మన జనసేన గెలిచినా, ఏ గెలిచినా కూడా మళ్ళీ మా జగన్ అన్న 175 తీసుకొచ్చి మా జగన్ అన్న గెలిపిస్తామన్నా. షర్మిలా గారు షర్మిలా కానీ, జమ్ము కానీ ఎవరు గెలిచినా కూడా షర్మిలా గారు 2014లో 2019లో కూడా పార్టీకి చాలా సేవ చేశారు. అటువంటి ఆమె ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరడానికి ఏదైనా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని 175 గెలుపుకొస్తాం. బెదరు గట్టికి గెలుపుకొస్తాం అన్న. అంటే కొంచెం అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఎవరు చెప్పారన్న వాళ్ళు. మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మాకు అమ్మఒడి గాని, రైతు భరోసా గాని మాకు అన్ని చాలా సంక్షేమ పథకాలు ఓకే, కానీ అభివృద్ధిలో రోడ్లు అనేది మెయిన్. ఎక్కడ ఎవరిని అడిగినా సరే, ఏ జిల్లాకి అడిగినా ఏ లేదండి. నెంబర్ 1 చేశారు. అన్ని కిట్నాలు చేయటమే. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గట్టిగా గెలిపించుకుంటాం. 175 సీట్లు తీసుకొస్తామన్నా. మళ్ళీ నేను ఇదే రోజుల్లో నీకు కలుస్తానన్న. గుంటూరు ఎన్ని వస్తాయి అంటారు? మాకు ఓసీపీ మొత్తం వస్తాయన్న. 17 గట్టిగా వస్తాయన్న. గట్టిగా మార్చారు కదా ఇక్కడ. మార్చినా కూడా మళ్ళీ మాకు 17 గట్టిగా వస్తాయి. కిరణ్ గారిని గెలిపిస్తాం. అంటే ఎంత మెజార్టీ వస్తుంటారు ఈసారి ప్రతిపాడులో? అన్న మెజార్టీ 7,000 వచ్చింది. మొన్నటి మీద ఇంకా ఎక్కువ తెప్పిస్తాం అన్న. మెజార్టీ ఎక్కువ వస్తుంది తెప్పిస్తాం అన్న. జగన్ తెప్పిస్తాం అన్న. అంటే లాస్ట్ టైము 7,000 తేడా, ఇక్కడ 29,000 అంతా వైసీపీ జనసేనకు వచ్చింది. అవునన్నా. అంటే అవి ఎన్ని కలిపితే ఎక్కువ వస్తాయి కదా. ఏదైనా కూడా మొన్నటి మీద కిరణ్ కుమార్ గారిని గట్టిగా గెలిపించుకుంటాం అన్న. ప్రతిపాడు 175కి తీసుకొస్తాం. జగన్ అన్నకి గెలిపిస్తాం. మళ్ళీ ఇవాళ రోజు మళ్ళీ నేను కలుస్తాను అన్న. సీట్లు మారుస్తున్నారు అటు ఇటు. ఏది మార్చినా కూడా మాకు ఎక్కువ. జగన్ గారు మారుతారన్నారు అక్కడ. ఏం మారడండి. మళ్ళీ ఎవరు వచ్చినా ఉంటారు పక్కన అక్కడే ఉంటారు. అక్కడే చేస్తారండి. అది సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు శివకుమార్ గారు. ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తారు? ఏపీ సీఎం గా ఎవరు అవుతారంటారు? సరే, మళ్ళీ పైన అయితే అధిష్టానంలో జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇక్కడ ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీ బాలసాని కిరణ్ కుమార్ గారు వస్తారంట. కిరణ్ కుమార్ గారు మంచి లీడర్ అన్న. ఓకే. ఇప్పుడు సత్యదేవ్ ఎందుకు మార్చారంటారు? సుచరిత గారిని ఎందుకు మార్చారంటారు? అందరైతే మంచి వాళ్ళు అన్న. ఓకే, బట్ ఏంటంటే అధిష్టానం వల్ల కొన్ని స్థానాల్లో మారవలసి వచ్చింది. అంతే తప్ప. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదంటున్నారు జనాలు. అభివృద్ధి అంటే ఎట్లా అన్న? ఏ రకంగా అభివృద్ధి కావాలి? అంటే జాబ్స్ కానీ, ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ, రోడ్లు కానీ. ఎవరు ఇబ్బంది పడలేదన్న. యాక్చువల్ గా రోడ్లు కొరత వల్ల భవన కార్మికులు పనులు లేక ఆగిపోయారు. అదేం లేదన్న. ఎక్కడో రోడ్లు 1-2 చోట బాగలేకపోవడం కరెక్టే. అట్లా అని రాష్ట్రం మొత్తం బాగోలేదు అని ఎక్కడో చూపిస్తారన్న. అవన్నీ సహజం. కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది అంటున్నారు. ఎట్లా వస్తాయి కరెంట్ బిల్లు? అంటే ఏమి కాదులేకపోయినా వచ్చేస్తుంది, మినిమం బిల్ వచ్చేస్తుంది ఎక్కువ. ఏం లేదన్నా. అంటే ఈసారి ఎన్ని వస్తాయంటే చెప్పండి వైసీపీకి? 175. నాకు తెలిసినంతటికి 140+. 140+. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుందా ఉంటుంది మీరు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుందా? ఎందుకని సార్? ఏంటంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా లేకపోతే? మీ చంద్రబాబు నాయుడు పార్టీ. ఓకే. స్వామి మీ పేరు? కార్తీక్ అండి. సారీ, కార్తీక్ స్వామి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు ఇక్కడ కూడా టీడీపీ అండి. టీడీపీ. ఎందుకని? అంతేనండి. ఇంక పైన ఏముందండి మనకి. మీరు వచ్చారా? రూట్ ఎలా ఉంది? అంటే సంక్షేమ పథకం చాలా ఇస్తున్నారు కదా. అవి ఏం చేసుకోనండి. ముందు నడిచే రోడ్డు కావాలి, ఇంటికి ఇవి కావాలి, ఏ కావాలి. కానీ అంటే సంక్షేమ పథకాలు తీసుకున్న ఓట్లు వేస్తారు కదా. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? నీకు ఏంటి ఇంకా ఏమున్నాయి? ఇంకా అలా చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి కదండి. అంటే ఈసారి అంటే అభివృద్ధి చెందలేదని టీడీపీ అన్నారా మీరు ఫస్ట్ నుంచి? టీడీపీనా? అలానేం కాదు. అంటే ఇప్పుడు మనకి రాజధాని చదువుకొని ఉన్నానండి. మేము వేరే దగ్గరికి వెళ్ళి మనం చేసుకోవాల్సినంత అవసరం ఏంటి?
మనకి ఏమన్నా ఉంటే మనం చేసుకుంటాం కదా. మనకి రాజధాని ఉన్నా, ఏదన్నా ఇంకో కంపెనీ ఉన్నా, లేదా ఇంకోటి ఉన్నా మనం చేసుకుంటాం కదా. ఏం లేవు. ఇతర దీనికి వెళ్ళి చేసుకొని 2 నెలలకు 3 నెలలకు ఇంటికి వచ్చి ఇక్కడ ఉంటే వీక్లీ అన్న రావడానికి కానీ ఇంకోటి కానీ ఉంటుంది ఇక. జగన్ గారు 3 రాజధానులు ఉన్నారు కదా. 3 రాలు ఒక ఇటుక బిల్ల పెట్టారండి. ఒక ఇటుక బిల్ల పెట్టారు ఉన్న దాంట్లో. 3 రాజధానులు కామెంట్ అంటారు. 3 అంటే బెటర్ అంటారా, 1 అంటే బెటర్ అంటారా? ఉన్న దాంట్లో ఒక ఇటుక బిల్ల పెట్టారు. 3 తర్వాత సంగతి. అంటే వైజాగ్ లో అయితే బాగుంది, ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కదా అనుకుంటున్నారు. అమరావతి బెటర్, ఎక్కడైనా మంచిగా చేస్తే బెటర్ అనుకుంటున్నారు. ఎక్కడైనా కానండి, ఎక్కడైనా కానీ ఒక రాజధాని ఏదైనా అనుకుంటే అది బాగుంటుంది అంట. బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? నేను ఎప్పుడు ఫస్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి అమ్మఒడి వస్తున్నాయి, వాళ్ళ పథకాలన్నీ వస్తున్నాయి. పథకాలు వస్తున్నాయి. 40 సంవత్సరాలు 18 వస్తున్నాయి. పథకాలు బాగున్నాయి మాకు. టీడీపీ జనసేన కడవాలి బట్టి జగన్ గారు కష్టం అంటున్నారు. అదే ఉండదు, వస్తాడు ఆయన. వస్తాడంటారు ఆయన. సరే ఆడవాళ్ళు గెలిపిస్తే ఆడవాళ్ళు గెలిపిస్తారు. ఇదిగా మనం. ఓకే, మీరు జగన్ అభిమానం, వీరభిమానం బాగుండిద్ది. ఎందుకనండి? అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? నచ్చలే అంటే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఆ? ఏం నచ్చలేదండి? మేము వచ్చేటప్పుడు రోడ్లు చూస్తే మామూలుగా లేదు, రోడ్లు సరిగా లేవు. కొన్ని సంక్షేమ పథకాలు కొందరికి అందట్లేదు. నచ్చలేదంట. అమ్మా మీరు? మేము కూడా అంతే, టీడీపీ అంటారు. ఓకే. ఈసారి ఏపీలో ఎవరు వస్తే, ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏ పార్టీ అని చెప్పామండి. ఇప్పుడు 3 పడవల మీద ఉన్నాయి, ఏది వచ్చింది ఎవరు చెబుతాం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. కొంతమంది గిట్టట్లా. ఎట్లా, ఎందుకని? ఏం అన్ని పథకాలు ఇస్తున్నాడు, కొంతమంది వ్యతిరేకం చేస్తున్నారు. ఇటు డబ్బులు తీసుకుని ఇటు అమ్మ కొత్త నాకు ఇస్తున్నాడు, వాడు దాన ధర్మం, వాడు సొమ్మే అని ఇస్తున్నారు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఈ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల మంచిదంటారా, లేకపోతే? మంచిదిగా చేసి ఇప్పుడు ఆపరేషన్లు అంటే మా బోటి పేదవాళ్ళకి ఈ కార్డులు పెట్టాడు, మరి కార్డులు పెట్టాడు అన్ని చేసుకున్నాం. మరి మా దగ్గర డబ్బులు ఉండేను లేకపోయాను, అది మనం చేసుకున్నాము చెబుతున్నాం. కొంతమంది గెట్టినోడు ఏందమ్మా వాడు డబ్బే ఇచ్చాడా అని చెప్తాం. ఇదండి. మీరు మాది ఉంది అంతేగాని ఏం చెప్పినా అంతేగా. ఆయన ఏదో సంవత్సరాలు పెట్టాడు, మరి ఏంది యాత్రలు చెందుతున్నాడని మంచివాడేనో మనం అనుకోండి. టెన్షన్ వస్తుందా? నాకు వస్తుంది సార్. సార్ ఓటు ఎవరికి వేస్తారు మీరు ఎవరు? ఈసారి? నేను జగన్కే వేస్తా. జగన్కి వేస్తారు. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం ఈసారి ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? మేమా తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఎందుకని సార్? ఎందుకని? ఎందుకని అంటే నాకు అనిపించింది అట్లాగా. అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? చాలా బాగుంది. చాలా బాగుందంట. బాగుంది, మరి టీడీపీ అంటున్నారు. ఏమో టీడీపీ బాగుండిపోతేనే బాగుంది అనిపిస్తుంది. బాగుండిపోతేనే బాగుంది అనిపిస్తుంది. బాగాని పార్టీ రావాలనిపిస్తుంది. మరి ఇంతగా చేస్తే తట్టుకోలేకపోతున్నారా? అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అంటారా? చాలా చాలా అన్ని అసలు ఒకటి కాదు. ఈసారి అయితే గోసి కూడా పెట్టుకొని తిరుగుతారు శుభ్రంగా. అది ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఈసారి నేను జగన్ వస్తే బాగుంటది అనుకో. ఎందుకని సార్? మా అభిమానం ఏముంది? అభిమానం సరిపోద్దా? పనులు చేయాలి కదా. ఏం బాగానే చేస్తున్నారు, ఏం బాగా చేస్తున్నారు అంటారా? జనాలు అంటున్నారు అదే. అదే పోనీ అభివృద్ధి తక్కువైపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం బీకేది ఏం లేదుగా. ఇప్పుడు ఆయన చంద్రబాబు మటుకు ఏమంటున్నాడు, నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు ముసలాళ్ళకి ఒకటి ఇచ్చేపించి 2 ఇస్తా అంటున్నాడు. ఫ్రీ బస్ అంటున్నాడు. కర్ణాటక ఈ చూస్తున్నాగా. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 3,1500 ఎంత ఇస్తానంటున్నాడు. నిరుద్యోగులు 3,000 అంటాడు. యాంచి తెచ్చిస్తాడు. ముందు రుణమాఫీ అగ నూకినాడు. 2 విడతలు వేసాడు, 3 విడతలు తీర్చి అన్నాడు. ఏం చేయగలుగుతారు? అన్ని చేసేయండి పచ్చి అబద్ధాలు. అంత మోసగాడు ఏడా ఉండదు. అది ఏనన్నా మామూలుగా 70% 80% చేస్తాడు. ఈసారి వస్తాడా జగన్ గారు? వస్తారు కన్ఫామ్ గా. జనసేన టీడీపీ కలిసింది కదా. వాళ్ళు కలిసిన ఏముంటది జనసేన ఇవన్నీ ఏదో 2 జిల్లాలు తప్పితే. లాస్ట్ టైం టీడీపీ ఇక్కడ జనసేనకి 23,000 ఓట్లు వచ్చినాయి కదండి. కొలపాలమంటారు కొద్దిగా. అంటే 2 కలిసి 2 కలిసిన ఒక్కోసారి అన్ని తేడా వస్తే అన్ని పోతాయి. అన్ని పోతాయి అంటారు. ఓకే, థ్యాంక్ యూ. 23,000 వచ్చినాయి అంటే వాళ్ళ ఇటు కొద్దిగా నాయుళ్ళు తగులుతారు. ఆ కొలపిల్లి వాళ్ళ పిచ్చి వాళ్ళకి అంతే. వాళ్ళకి ఎంత చేసినా కూడా కొలపిచ్చి అట్టే ఉండదు. దాన్ని చేయగలిగింది ఏం లేదు. ఓకే, నువ్వు ఎంతైనా చెయ్యి. ఆ కొలపిచ్చి ఉన్నప్పుడు
నువ్వు పంచాయతీ పరాణాలు ముందు పెట్టినా కూడా కొల ఫీలింగ్ అట్నే ఉంటుంది వాళ్ళకి. మా పవన్ కళ్యాణ్ మనం చించుకుంటాం, ఏం బీకింది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. పెలీషా ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ జగన్ గారు. ఎందుకని? పనులు బాగున్నాయి. ఎందుకని పనులు అంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, అభివృద్ధి తక్కువ అంటున్నారు జనాలు. రోడ్లు సరిగ్గా లేవు, ఇసుక. ఓట్లంటే వేస్తారు, వేయకుండా ఎట్టుంటారు? ఆ? వేస్తాడుగా. ఈ 5 సంవత్సరాలు ఏంటి, ఇప్పుడు ఇంకెప్పుడు వేస్తారంటారు? టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటారు ఇక్కడ? అవి మనకు తెలియదండి. తెలియదు కానీ జగన్ గారు వస్తారంటారు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంది. ఎందుకని సార్? పేదవాళ్ళకి ఉపయోగపడుతున్నాడు. పేదవాళ్ళకి అంటే డెవలప్మెంట్ సరే, జాబ్ సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు అంటున్నారు. ఏదైనా జగన్ అంతే అంటారా? రామకృష్ణ, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది? ఎంత మాత్రంగా అంత మాత్రం. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద ఉంటుంది అంటారా? ఉండొచ్చు. ఏ పేరు సార్? శ్రీరామూర్తి. శ్రీరామూర్తి గారు, చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ప్రతిపాడులో? చంద్రబాబు వస్తే బాగుండదు. ఎందుకని? ఏదైనా పిల్లల అభివృద్ధి, ఉద్యోగాలు ఇచ్చే బాగుంటుంది. ఉద్యోగాలు ఇస్తే జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అంటారు? ఇస్తున్నారు కానీ సోమరపోతులు అయిపోయారు జనం. మామూలు అయిపోయింది. పథకాలంటే అమ్మ ఒడి ఉన్నాయి కదండి. ఉన్నాయండి, దానివల్ల పనులు చేసేవాళ్ళు లేకుండా పోయారు. పనులు చేసేవాళ్ళు లేకుండా పోయింది. 3 రాజధానులు అంటాం తప్పు. నైన్ ఎఫెక్ట్ ఉందంటారు రాజధాని? గ్యారంటీ. గ్యారంటీ ఉంది. మన కృష్ణగిరి, గుంటూరు జిల్లాలో కష్టం అంటుంది. ఆ ఎఫెక్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అవసరం అండి. ఈసారి పత్తిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తాయి? వైఎస్ఆర్ వచ్చింది. వైఎస్ఆర్. ఎందుకని సార్? జగన్ చూసి వేస్తారండి ఓట్లు. జగన్ చూసి అంటే ఎమ్మెల్యేలు చూసేరా? ఎమ్మెల్యే చూసి ఎవరు జగన్ చూసి వేసేది. టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసినా ఏముండదు, జగన్ వేస్తారు ఓట్లు. ఎన్ని వస్తాయంటారు ఈ పార్టీ వైసీపీకి? వైసీపీగా కొద్దిగా సీట్లు తగ్గుతాయి అనుకుంటున్నాను. ఎందుకు తగ్గుతాయండి? అభివృద్ధి పథకాలు చేసిన రాజధాని ఎఫెక్ట్ కొద్దిగా తగిలింది అనుకుంటున్నాను. రాజధాని ఎఫెక్ట్ అంటే రాజధాని మీకు వైజాగ్ అయితే బాగుంటుంది, ఇక్కడ అమరావతి అయితే బాగుంటుంది అంటారా? మాకు ఏదైతే బాగా ఏదైనా పర్లేదు, అన్ని ప్రాంతాలు 3 ప్రాంతాలు డెవలప్ అవుతుంది బాగుంటుంది మాకు. అక్కడ వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి భూముల రేట్లు పెరుగుతాయి కాబట్టి మాకే కావాలి అంటున్నారు వాళ్ళు. ఇది కూడా కాదులే, చంద్రబాబు నాయుడు వాళ్ళ బినామీ ఉండే అనేది చెప్పండి సార్, మీ పేరు? నా పేరు వీరారావు. ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయిన, అభివృద్ధి తక్కువ, రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లు ఒక్క దాంట్లోనే ఇబ్బంది పడుతున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి. ఇంకా తప్పితే ప్రెసిడెంట్ నెంబర్ 1 రాజశేఖర రెడ్డి కాడికి కూడా జగనే బాగా చేస్తున్నాడు. ఏది ముసలమ్మ వాళ్ళు ఇంత మటుకి ఎక్కడికన్నా పోయి పెన్షన్ తీసుకోవాలంటే ఇదివరకు మా అమ్మ అక్కడ పోయి 3-4 ఇంటి దాకా కూర్చునేది, ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అంతకాడికి కుర్రోళ్ళ వ్యవహారం కాదు, పెద్దోళ్ళ వ్యవహారం. ఇప్పుడు కోటా బియ్యం తెచ్చుకోవాలా, ఆమె ఎవరినన్నా తీసుకెళ్ళి అయ్యా నన్ను అక్కడ తీసుకురండి అయ్యా, ఇప్పుడు కోటా బియ్యం తెచ్చుకోవాలనేది. ఇప్పుడు ఇంటికాడికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంకా అంతకాడికి పెద్దోళ్ళ సంగతి నేను అంటుంది, కుర్రోడిదేముంది. అంటే కొంతమంది ఏమన్నారంటే కోట ఉన్నప్పుడు రేషన్ జిల్లా దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, అది కుర్రోడికి వెళ్ళింది. మాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏమైంది? ఏముంది, అమ్మఒడి వస్తుండే, తల్లులకి ఇబ్బందులు లేకుండా ఉంటుండే, పిల్లలు బాగా చదువుకుంటుండే, ఇంగ్లీష్ మీడియం పెట్టా. ఇదివరకు తెలుగు మీడియమే కదా, ఇప్పుడు ఎక్కడ వెనకబడ్డోళ్ళు అయినా సరే ఇంగ్లీష్ మీడియం చదివి డెవలప్ అవుతారు కండి. పథకాలన్నీ నెంబర్ 1 పథకాల్లోకి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇది ఎమ్మెల్యేలే అక్కడక్కడ ఒక నాసు రకంగా ఉంటున్నారు, కానీ ప్రభుత్వం కాడి నుంచి వచ్చేది లక్షరిగా వస్తుంది కదా. మా ఎమ్మెల్యే పెద్ద లైన్ గా లేదు, మార్చారు కదా, ఇప్పుడు మార్చారు కాబట్టి గెలిచిద్ది అంటున్నాం. గెలిచిద్ది అంట. ఇది అబ్బా ఇప్పుడు కనుక సుచరితాన్ని పెడితే డిపాజిట్లు కూడా రావు. ఓకే, అది మాకు తెలుసు. సార్ మీ పేరు? రాములు గారు, ఈసారి ప్రతిపాడు ఎవరు వస్తారు? ఎవరు వస్తారో వాళ్ళే కదా, ప్రతిపాటి చేసింది ఏముంది, ఏం లేదంటారా?
జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా వస్తున్నాయి కదండి, వచ్చినా ఉపయోగం ఉపయోగం లేదంటారా? ఈసారి ఎవరు వస్తారు సార్? ఈసారి ఇక్కడ ఎవరికి వేస్తారు మీరు ఓటు? మనకు ఆయన చంద్రబాబు వచ్చి చంద్రబాబు నాయుడు. చెప్పండి. బాగుంటది. టీడీపీ వస్తామని ఎందుకని సార్? ఎందుకని అభివృద్ధి ఏముంది? అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నా అంటున్నారు జనాలు. బాగానే చేస్తాడు. ఏం బాగా చేస్తాడు? ఒకసారి గొట్టిపాడు రోడ్లు పోయిరండి. గొట్టిపాడు ఉన్నవా ఇటు రాయిపాడు రోడ్లు ఉంటాయి. ఒకసారి పోయిరండి ఆ రోడ్లకి. అంటే రోడ్లు కాకుండా ఇంకేమేమి బాగోలేదంటారు? ఏముంది డెవలప్? ఏమన్నా ఒక కంపెనీ గానీ ఒక ఉద్యోగం గానీ ఈసారి రారంటారు? వస్తే ఏం లేదు, మళ్ళీ పోడది 5 ఏళ్ళు. సార్ మీ పేరు? నా పేరు శ్రీని బాబు అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మేము జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాం అండి. ఎందుకు సార్? ఆయన పథకాలను బట్టి మేము అనుకుంటున్నాం. పథకాలు ఒక పక్కన రోడ్లు బాగోలేదు అన్నారు. రోడ్లు పోయిలా కొన్ని ఉన్నాయి, మా ఊరు కూడా రోడ్లు పోయిలా. ఎందుకంటారు? పోయమంటే మరి ఇక ఎమ్మెల్యే ద్వారా మరి అది రోడ్డు పోయిలా మాకు కూడా ఉండే, కానీ పథకాలు కొన్ని పేదలకి ఎక్కువ పెట్టాడు మంచి పని. అంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పులు అంటే ఇక ఆయన పెట్టే పథకాలు అయ్యి అంటే రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదా. అదేలే, రోడ్డు అనేది ఏంటంటే రోడ్లు ఎవరికైనా హెల్త్ బాగలేదు అనుకోండి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 1-2 సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఒరియాస్ నుంచి రోడ్లు బాగుంది ఎవరు పట్టించుకోవాలి. నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి జగన్ అంటారు. టీడీపీ జనసేన కలిసింది కదండి. కలిసినా వాళ్ళ పట్టి అదే మనకు జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఈసారి ఎవరు వస్తే బాగుంది అంటారు? నాకు పెద్దగా తెలియదు అయ్యా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందంటారు. ఈసారి వస్తారంటారా? ఏం చెప్పలేదు. ఓకే, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడిద్దనే ప్రజల అనుమానం. స్వామి రాజధాని కానీ ఏమి కట్టలేకపోయాడు. పిల్లలకి నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు లేవు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. చాలా ఇబ్బందులు ఉంది. మరి మధ్యతరగతి ఏదో డబ్బులు ఇచ్చి 10,000, 5,000, 10,000 ఇస్తే కాదు, సంపద సృష్టించాలా, నిరుద్యోగులు పంచాలా. అంటే బాబు గారు కూడా అన్నారు సూపర్ 6 అనే పెట్టారు కదా, ఆయన కూడా పథకాలు బాగానే ఉన్నాయండి. రాష్ట్రానికి బాబు గారు లాంటి అనుభవాల నాయకుడు అయితే మన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడిద్ది అనేది ప్రజల నమ్మకం. ప్రజల నమ్మకం. జనంలో చాలా వరకు మార్పు వచ్చేసింది. ఏం ఇబ్బంది ఎందుకంటే ఈసారి రోడ్లు పూర్వక ఏదో పథకాలు పెట్టి అచ్చం పథకాలే కాదు సంక్షేమం అభివృద్ధి 2 నడవాలి. ఇప్పుడు మన 10,000, 20,000 ఇస్తే మన కుటుంబం బాగుపడదుగా. మన పిల్లలకు ఉద్యోగాలు చూపించి అవకాశాలు కల్పిస్తే ఏదైనా రాష్ట్రం బాగుపడడానికి అవకాశం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు చేశారు కదా, ఆయన అప్పుడు వైసీపీ వాళ్ళు అంటే ఆయన చేయలేని 15 సంవత్సరాలు మేము చేసామంటున్నారు. ఏం చేశారు? రోడ్లు వేసారా? ఒక అభివృద్ధి జరిగిందా? ఎక్కడ పాఠశాలకు రంగులు వేసుకొని అన్ని పథకాల పేర్లు పెట్టుకుంటే సరిపోయిపా. సంక్షేమ పథకాలు తప్పితే అభివృద్ధిగా కానీ మనకు రాష్ట్రానికి వచ్చిన ఒక పరిశ్రమ కానీ, మన ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు ఒక కంపెనీ అన్న మనకు ఉంది. ఇక్కడ పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోవాల్సి వస్తుంది బీటెక్ చదివిన విద్యార్థులకు. మరి పేద పిల్లలు, మా బాబు పేద పిల్లలు అయితే మరి నిరుద్యోగులుగా ఉన్నారు. పక్క రాష్ట్రాలకు పంపించే స్తోమత లేక, ఇక్కడ కంపెనీలు లేక నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. జనసేన టీడీపీ కలిసి ఉంటారు కదా. జనసేన కలిసినా బాగానే ఉండేది లేదు. అది ఏంటంటే కాదు, పార్టీ ప్రతిపక్షాలు కాబట్టి కలిసింది. జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? అసలు లెక్కలో చెప్పాలంటే సునామీలో పోయినసారి జగన్ మీద పెంచేవస్తాయి. 150 ఎక్కువ పెంచేవస్తాయి. అందులో సచ్చేది. ఎందుకంటే ఓట్ పర్సెంటేజ్ పోయినసారి జనసేనకి 6 నుంచి 7% వచ్చినాయి. అవునండి. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు 39% వచ్చినాయి. జగన్కి 49% పైన వచ్చినాయి. ఇప్పుడు వ్యతిరేకత ఓటు కనీసం 5-6% పెరిగింది. ఆల్రెడీ జనసేనకి ఎంతోకొంత ఇంకో పర్సెంటేజ్ పెరిగింది. టీడీపీకి ఒక 5% ఎట్లా వేసుకున్నా కూడా పోయినసారి జగన్ 49% వచ్చినట్టు ఈ 2 కూటమికి ఇంకా పెంచే పర్సెంటేజ్ వచ్చింది. ఈసారి 150 కన్నా ఎక్కువ వస్తాయి. కంపల్సరీగా వస్తాయి. ఎందుకంటే ఎక్కడ పెట్టిన మన జిల్లాలో, ఈ గుంటూరు జిల్లాలో 17 సీట్లు కదా, 17 సీట్లు ఒక్కడ కూడా వైసీపీ రావడానికి ఆస్కారం ఏమి ఉండదు. ఎందుకంటే మన రాదు, అవసరం లేదు. ప్రజలు మొత్తం, జిల్లా ప్రజలు మొత్తం అంతా నిరుత్సాహంతున్నారు. మన పొలాలు రేట్లు పడిపోయినాయి, ఏది లేదు. ఒక్క పంట సరిగా లేదు. పంట రాదు, రైతులను ఆదుకుంటామన్నారు కానీ ఏమి రావట్లేదు. తుఫాన్లు వచ్చినా ఏం ఆదుకున్నారు? మన కూడా మనం ఏం ఆదుకోలేదు రైతులని. ఏం వచ్చినా ఏదో రైతు భరోసా అంటారు. రైతు భరోసా ఎకరానికి ఇస్తున్నారు మామూలుగా 11,000 అది విడతల వారీగా వస్తున్నాయి. అది మోడీ డబ్బుతో కలుపుకొని, ఈయన ఫస్ట్ లో ఏమన్నాడు, ఆమె ఇచ్చినప్పుడు నేనే సొంతగా 12,000 ఇస్తాను, కానీ అది మోడీ డబ్బుతో కలుపుకొని ఇస్తున్నాడు రైతు భరోసా. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? శ్రీకాంత్. ఏపీలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది అంటే పాలన పరంగా అయితే
ఇంకా అభివృద్ధి జరగాలనే ఆలోచన ఉంది. కానీ జగన్ గారే సీఎం అవుతారని మళ్ళీ ఆలోచన. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, బట్ దాని అవసరాలకు తగ్గట్టుగా కొంచెం నిత్యావసరాల సరుకులు కూడా తగ్గిస్తే కొంచెం బాగుంటుందని ఇంకా ఆలోచన. డెవలప్మెంట్ లేదు, రోడ్లు బాగోలేదు, ఇసుక లేదు, పనులు లేవు అంటున్నారు భవన కార్మికులు. అవును, అవి కల్పిస్తే సరిపోతుంది, మాకు ఫ్రీ పథకాలు వద్దంటున్నారు వాళ్ళు. ఫ్రీ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కానీ నిత్యావసర సరుకులు తగ్గించి మాకు అభివృద్ధి జరిగితే చాలు. అభివృద్ధి అనేది జరుగుతుంది. అందరూ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఇస్తున్నారు. అవతల వాళ్ళు ఇస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఇవ్వాలి కదా. ఇస్తున్నారని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అలా షర్మిలా గారు కాంగ్రెస్ జాయిన్ అయ్యారు కదా, అవునండి. ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద ఎక్కువ ఉంటుందా, టీడీపీ మీద ఉంటుంది? ఆ ఎఫెక్ట్ ఇప్పుడు దానికి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ జాయిన్ అయినందువల్ల మనకైతే వచ్చే ఎఫెక్ట్ అయితే ఏం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది అసలు ఆలోచించడానికి కూడా లేదు. అంటే కనీసం వచ్చారంటే నిలబడ్డారంటే ఎన్నికల్లో ఓట్లు చీలుస్తారు కదా, 1000 ఓట్లు అవ్వచ్చు, 5000 ఓట్లు, 10,000 అవ్వచ్చు. అవి ఎక్కడి నుంచి వైసీపీ నుంచి వస్తాయంటారా లేదా టీడీపీ నుంచి వస్తాయంటారా? వ్యతిరేకత ఓట్లు రావచ్చు, అయితే అది కూడా పెద్ద మ్యాటర్ కాదనుకోండి. సో వచ్చేదైతే జనసేన కలిసింది కదా. అవునండి. అది ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద ఎంత ఉంటుంది అంటారు? ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద ఉండొచ్చండి. ఒక 50% 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి. గట్టి పోటీ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. 175 175 సాధిస్తా అంటున్నారు కదా, అంత ఇదైతే ఉండదు. ఓకే, ఎన్నో మీ అంచనా ప్రకారం 50-50 ఛాన్సెస్ అండి. 50-50 ఛాన్సెస్. కాకపోతే ఒక కొంచెం ఎక్స్ట్రాగా జగన్ గారు వస్తా ఉంటారు. అది ఓకే, ఒక 5-6 సీట్లు ఎడ్జ్లో వచ్చేస్తా. అవును. ఓకే, థ్యాంక్ యూ. మాధవి గారు, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి? బాగలేదు. ఈసారి ఎవరు వస్తా అంటున్నారు మీరు? టీడీపీ. ఎందుకనండి? ఆ పాలన వస్తే మా పిల్లలకి జాబులు వస్తాయి. మాకు ఇంతవరకు ఏం లేదు. మా ఇంట్లో జగన్ వల్ల రూపాయి ఆదాయం ఏం లేదు. మేము ఇక్కడ పత్తిపాడులో అద్దె కట్టుకొని ఉంటున్నాం. అయినా మా ఇంటికాడ కరెంటు బిల్లు వస్తుంది 250 రూపాయలు కరెంటు బిల్లు, 0 లైట్ వేయకుండా కడుతున్నాం. ఇంకా ఏమిటికండి జగన్? అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదండి. మాకేం రాలేదు. అంటే మీకు రాలేదు, లేని వాళ్ళకి వస్తున్నాయి కదండి. 45 ఏళ్ళ వాళ్ళకి చక్కగా పని చేసుకుంటున్నాం. వాళ్ళకి ఇచ్చి కరెంటు బిల్లులు పెట్టి మరి కందిపప్పు కొనాలంటే 150 రూపాయలు పెట్టి అన్ని మానెత్తినేసి నువ్వు ఇచ్చేది ఎందుకు, అప్పులు వేసేది ఎందుకు, మేము బతికేది ఎలా? నా కొడుకు డిగ్రీ అయిపోయి MBAకి వచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు MBAలో ఉన్నప్పుడు పేదవాళ్ళని ఎంతోమంది ఇతర దేశాల చదువులు పంపాడు. డిగ్రీ అయిపోతే MBA పంపాడు. నా పిల్లోడు కూడా అదే భవిష్యత్తు వచ్చిద్దని నేను చాలా ఆశించాను. నా పిల్లోడికి ఏం లేదు. ఈరోజు MBA అయిపోయి ఇంట్లో కూర్చున్నాడు, జాబ్ లేదు, ఏం లేదు. మేము ఎలా బతకాలి? 2019 ఎందుకు రాలేదంటారు? బాబు గారు ఎందుకు ఓడిపోయారంటారు? మారుతూ ఉండేది కదా, అప్పుడు మారుతూ ఉండేది కదా. మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈయనకి ఇలా సపోర్ట్ చేస్తున్నాము. మరి ఆయన కూడా ఒకసారి చూడండి అన్నారు. అందరూ ఒకసారి చూద్దామని వేసాము. ఏం జాబులు వదిలేడు, ఏం జాబులు వచ్చాయి? లాస్ట్ టైం మీరు వైసీపీకి వేసారా? లేదు, వేయలేదు. టీడీపీకి వేసారు. సరే, టీడీపీ జనసేన కలిసింది కదండి. టీడీపీ జనసేన కలిసింది కదా. కలిసింది. ఎలా ఉంటది అంటారు? గెలుస్తుంది, బాగా మస్తు ఉంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకనండి? ఆయన వస్తే డెవలప్మెంట్ చేస్తాడండి. డెవలప్మెంట్ చేస్తారు. జగన్ గారు చేయట్లేదు అంటారా? ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా. ఏం పథకాలండి అయ్యి ఎందుకండి? అభివృద్ధి ఏదండి. అభివృద్ధి. థ్యాంక్ యూ. సరే, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఇక్కడ? వైసీపీ వస్తే మంచి పనులు బాగా జరుగుతాయి. ఏం చేశారు మీకు? ఏం చేయకపోయినా చేసినా ఆ పార్టీ అంటే జనానికి అభిమానం, ఏది రకానికి బాగా అభిమానం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అభివృద్ధి కోసం. అభివృద్ధి అంటే ఎటువంటి అభివృద్ధి కావాలి సార్? రాజధాని లేదు మనకి. ఓకే. రోడ్లు బాగోలేదు. ఓకే. రేట్లు పెరిగిపోయినాయి. ఓకే. అంటే రేట్లు అనేది ఎప్పుడు పెరుగుతాయి అంటున్నారు జనాలు కొంతమంది. ఇంతకుముందు ఇంత రేట్లు లేవుగా. ఇంట్లో లేవంటారా? అంటే అంటే ఈ జగన్మోహన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? ఇచ్చినాడు, కొన్ని ఇస్తున్నాడు, కొన్ని ఇట్లా తీసుకుంటున్నాడు, అట్లా లాక్కుంటున్నాడు. అంతే అన్నట్టు. ఓకే. జనసేన టీడీపీ కలిసింది కదా సార్, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. బాగానే ఉంటుంది. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటారు టీడీపీ జనసేన కూటమికి? 100 పైన వస్తాయి. 100 పైన వస్తాయి.
ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం బీబీ బతుల్ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది మేడం ఏపీలో? చంద్రబాబు నాయుడు గారే. ఎందుకనండి? చెప్పాడు కదా బాబా ఇప్పుడు, ఇంకంతే. అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి? ఆహా, ఏం లేవు. ఇప్పుడు 200 నుంచి 2000 పెరిగింది చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఎప్పుడు విడతల వారీగా పెంచుతూ వచ్చాడు. ఒకటి పెళ్లి కానుక సంఖ నాకింది. ఓకే, పెళ్లి కానుక లేదు, పోయిందిగా ఎప్పుడో. ఇవ్వట్లేదండి? లేదు. ఎవరికి వచ్చింది? రాలేదు. రాలేదు, ఓకే, మధ్యలోని పోయింది. అప్పుడు 50,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నేను వచ్చి 1,00,000 ఇస్తానన్నాడు. 1,00,000 కాదు కదా, 50,000 కూడా లేవు. 50,000 కూడా లేవు. లేవు, అసలు లేదు, పోయింది పూర్తిగా. థ్యాంక్ యూ. ఓకే. ఏం పేరు సార్? ఎందుకు టీవీ ఛానల్ ఇది. దేనికంట ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే, ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏ పార్టీ అయితేనా టీడీపీ అయితే బాగుంటది. టీడీపీ వస్తే ఏదైనా పనులు చేసేవాడు అయితే కావాలా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదా? పర్లా కానీ ఇప్పుడు ఈ రోడ్లు బోర్డులు ఇది వచ్చేనే భయం పడుతున్నాయి. భయం పడుతుంది కానీ అంతే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది లేపాక్షి టీవీ. ఏం పేరు మీ పేరు? నా పేరు దాస్ అంట్లా. దాసు గారు, ఈసారి ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటది? టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకనండి? ఎందుకంటే పని మొక్కలు రోడ్లు కొత్త బండి తీసుకుంటే ఆ కొత్త బండి దీంట్లో గొల్ల అయిపోతుంది. ₹1,00,000 బండి తీసుకుంటే గొల్ల అయిపోయింది. ఏమైంది? రోడ్లు బాగలేదు. మామూలుగా ఆయనకు తగ్గ వాటికి ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు, మాకు సంక్షేమ పథకం వస్తే సరిపోతుంది, చాలా బాగుందిగా అంటున్నారు. అట్నే అంటారు. ఇప్పుడు ఉంది ఆ వారం ఎంత ఆర్థికంగా వెనక్కిపోతుంది. ఇప్పుడు తిండి బండి వీటి మీద అన్నిటి మీద ఎక్కువ వేస్తున్నారా? పడతాయి అంటున్నారు. అదేలేండి, అన్ని పెనాల్టీ చేస్తున్నారా? ఆయన ఇస్తున్నాడా? మళ్ళీ ఇట్లా లాక్కున్నాడు. ముందు బాటిల్ మీద ఎంత తీసుకున్నాడు? ₹60 తీసుకున్నాడు. ఆయన చంద్రబాబు వచ్చినప్పుడు ₹90. ఇప్పుడు వచ్చినప్పుడు ఎంత? అవారు ఇట్టేస్తున్నాడు, అటు తీస్తున్నాడు. అయ్యేం లేదు. ప్రభుత్వాలు మారుతా ఉంటే 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంటే మంచిది. టీడీపీ మాది మట్టి పత్తిపాటు టీడీపీ వచ్చింది. అది మన దేశం మొత్తమే. మనం ఏం చెబుతాం? మరి ప్రతిపాటి నుంచి ఈసారి ఎవరికి ఇస్తారు? టీడీపీ నుంచి ఐడియా ఉంది మీకు ఏమన్నా? ఏమో చంద్రబాబు ఎవరికి ఇస్తే వాళ్ళే. మాణిక్య వరప్రసాద్ గారు ఇస్తారంటారా? చెప్పు తీసుకొని కొడతామని చెప్పు. ఏమన్నా ఎందుకని? ఏం చేశాడు? మేము తిరిగి చేసినందుకు మళ్ళీ అమ్మటే జగన్లోకి పోయాడు. మేము ఓట్లు వేసినందుకు విశ్వాసం కూడా లేకుండా మళ్ళీ పోయి జగన్లో కలిసి అడిపోయాడు. ఏం పనులండి వాళ్ళకుంటే ఉండొచ్చు. మమ్మల్ని తిప్పుకొని చేసి అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మట అడిపోయాడు. ఇంక ఈసారి వస్తే ఆయనకి ఎట్టేస్తారు? ఆయన కూడా ఉన్నాడు. అడుగు వెంకటరెడ్డి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ప్రతిపాడు ఎవరు వస్తే బాగుంటది? మాకు తెలుగుదేశం వచ్చింది రాష్ట్రం మొత్తం. ఈ అవినీతి పాలన పోవాలి. అవినీతి పాలన పోతేనే ఈ రాష్ట్రం బాగుపడింది. ఒక రోడ్లు వేసాడా, ఒక డ్యాములు కట్టాడా, ఒక పేదవాళ్ళని ఆదరించాడా? ఏమి లేదుగా. సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదండి. ఏం సంక్షేమ పథకాలు ఎవరికి పనికి వచ్చాయి? వాళ్ళ డబ్బుల కోసం. వాళ్ళ డబ్బులు ఉంటేనే సంక్షేమ పథకాలు, లేకపోతే లేవు. అది ఈ రాష్ట్రంలో తయారైన ఇది. ఇవాళ చూడండి, మారామారి ఇది ఎస్టీ ఎస్సీలు రెచ్చగొట్టి ఎస్టీ ఎస్సీలు 6,000 మంది ఉన్నారు జైల్లో. వాళ్ళ అధికారం బలానికి ఎవరన్నా మాట్లాడితే కేసులు, స్టేషన్లో భయపడి బయటికి రావట్లేదు జనం. అది నాకైతే మాకు జగనే కావాలి. ఎందుకనండి మేడం? జగన్ అందరికి బాగా చేస్తున్నారు కాబట్టి. సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అభివృద్ధి తక్కువైంది అంటున్నారు అనేవాళ్ళు. ఎలాగైనా అంటూనే రోడ్లు బాగోలేదు, ఎలాగైనా అంటూనే ఉంటారు కదా సార్. అంటారా? అంటే రోడ్లు బాగోలేదు అనేది అబద్ధం అంటారా? అది నిజమో కాదో తెలీదు మనకి. థ్యాంక్ యూ మేడం. ఏపీలో ఎవరు వస్తే బాగుంది? ఏ పార్టీ వస్తే బాగుంది అంటారు? చెప్పగలుగుతాం ముందుగానే. ఏమండి ఎట్లా చెప్పగలుగుతామండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఇది బాగానే ఉంది అంటున్నారు. బాగానే ఉంది అంటారు. ఈసారి వస్తారంటారు ఆయన? చెప్తావు. లాస్ట్ టైం 150 వచ్చినాయి. ఈసారి రారంటారా? చెప్పలేం కదా. ఏదైంది చెప్పలేమంటారు. సారీ, కోటేశ్వరరావు గారు. ఈసారి ఎవరు వస్తారు ఏపీలో? ఎవరు వస్తారు తెలియదు. ఏమి లేదంట. బాగుందంటారు.
రైతు ఆడావుడు ఎప్పుడు ఆ? ఆ టయానికి ఏది వేస్తారో తెలియదు రైతు. అప్పుడు వాతావరణాన్ని బట్టి వేస్తాడు. జగన్ పరిపాలన ఎలా ఉంది? చెప్పకూడదులే. చెప్పకూడదు అంటారా సార్ మీరు? ఎవరు చెప్పిన అదేగా మాట. రోడ్లు అధ్వానం ఉంది అక్కడ ఏ ఊళ్ళో రోడ్లు బాగోలేదు అంటారు. ఎక్కడా లేవు రోడ్లు. చూడండి ఏ రోడ్డు ఏ ఊరు అట్టా రోడ్లు ఒకటేనా ప్రాబ్లం? ఇంకేమైనా ప్రాబ్లం అంటారా? రోడ్లు ఒకటే. రోడ్లు ఒకటే. రిమైనింగ్ అంతా పర్వాలేదు. మీరు సార్? మాది కూడా అంతేనయ్యా. ఏమండి రోడ్లు ఒకటే బాగోలేదు, రిమైనింగ్ అంతా బాగుంది. రోడ్లంతా చండాలంగా ఉంది, అంత తప్పితే ఏం లేదు ప్రాబ్లం. అదే ప్రాబ్లం ఎక్కువ పర్సెంటేజ్. ఈసారి వస్తారంటారా జగన్ గారు? ఏమో ఎట చెప్పగలం. అంటే టీడీపీ జనసేన కలిసింది, ఏమో ఎట చెప్పగలం. చెప్పలేరు. చెప్పలేమంటారు. వాళ్ళిద్దరు పడి పోట్లాడుతున్నారు ఈయన మీద. పోయినసారి అంటో ఒక్క ఆటోలో వచ్చాడు. ఈసారి ఏమో ఎట్టుంటది ఎవరని చెప్పగలం. చెప్పలేమంటారు. వస్తే బాగుంటది ఏపీలో. అర్థం కావట్లేదు అసలు పరిస్థితి. ఏం అర్థం కావట్లేదు. ఎందుకని సార్? ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది, మరి అది పరిస్థితి రోజున ఎట్టుండిద్దో చెప్పలేం. ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? టీడీపీ జనసేన కలిసింది కదా, ఉంటుంది అంటారా? అవునిద్ది కొంచెం. ఎంత కొంచెం ఉంటుందా? ప్రతిపాడు ఎలా ఉంటుందండి అది? ప్రతిపాడు వచ్చేటప్పటికి వైసీపీ ఉంటుంది. వైసీపీ వస్తుంది. ఓకే. లాస్ట్ టైం ప్రతిపాడు నుంచి రాహుల్ కిషోర్ బాబు వచ్చారు కదా జనసేన నుంచి. ఆయనకి ఇంచుమించు 30,000 వరకు వచ్చిన ఓట్లు. అంటే రూరల్లో పెరుగుతాయిగా. రూరల్లో పెరుగుతాయి. ఎవరికి? జనసేనకి. డొక్క మాణిక్య ప్రసాద్ ఏమి 85,000 వచ్చినాయి, ఈయనకేమో 26,000 వచ్చినాయి. సుమారుగా 110,000 వచ్చింది ఇద్దరు కలిపి. జగన్ గారికి ఏమో 92,000 వచ్చింది. ఈసారి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? అది పత్తిపాడు వరకు అయితే వైసీపీ వస్తుంది అంటారా? రూరల్లో మారిద్ది. మారద్దు. ఇప్పుడు సుచరిత గారు ఏం ఒక మల్లాపాలెం రోడ్డేగా ఒకటే వేసింది. సుచరిత గారు ఎందుకు మార్చారండి? జనాలు అనుకుంటారు కదా. అదే ఏమనుకుంటున్నారు, మట్టి తవ్వకాలి అని అనుకుంటున్నారు. మట్టి తవ్వకాలు. ఓకే, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. మాది ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం. మీ పేరు సార్? నా పేరు పార్దేవరావు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంది? ఏ పార్టీ వస్తుంది? ఏపీలో ఏ పార్టీ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆ సంవత్సరాలు అవస్థలు రోడ్లు ఒకటేనా? రోడ్లు ఉండే అమరావతి లేదాయా, నా పోలవరం లేదాయా, అవి అభివృద్ధి ఏడుంది? ఏం లేదు. టీడీపీ జనసేన పొత్తులో 150. అంటే చంద్రబాబు 2014 గెలిపించారు కదా, మరి 2019 ఎందుకు ఓడిపోయారంటారు ఆయన? దాన్ని సహజంగా ఓడిపోతుంటారు. తప్పదు కానీ ఓటమి కదా సహజంగా.